విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో విపరీతంగా మత మార్పిడి జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇది దాని ఫలితమే లవ్ జిహాద్, లేదంటే గనక పిఠాపురం ఏఈ గారి కుటుంబం ఆత్మహత్య గాని ఇదంతా లవ్ జిహాద్ వల్లే, జగన్మోహన్ రెడ్డి చేయటం వల్లే అంటూ ఆయన ఒక పెద్ద బాంబు అయితే పేల్చారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అది నిజమే, వాస్తవమేనండి. ఎందుకంటే అతను అంతకుముందు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి, అదంతా కూడా చూసున్నాడు కాబట్టి ప్రత్యక్ష సాక్షిగా ఆయన బయటికి చెప్పాడు అనమాట. మొన్నటి వరకు ఏంటంటే వైసీపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ విషయాలు బయటికి రాలేదు. ఇప్పుడు తను పార్టీ నుంచి సస్పెండ్ అవ్వటమో లేకపోతే ఆయన రాజీనామా చేయటమో జరిగింది కదా. దానివల్ల ఏంటంటే ఆ జరిగిన విషయాలు బయట చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు తిరుమల వెళ్తానే డిక్లరేషన్ అతను నీకు ఇవ్వటానికి అంత ఇబ్బంది పడి చేశాడు కదా. అతను ఏదైనా కానీ ఏంటంటే తనకి ఇష్టమైన పని చెయ్యాలి అంటే ఎవడు ఏ చెప్పినా కానీ చెయ్యడు అనమాట. అంటే ఏదో నేనే రాజు, నేనే మంత్రి, నేనే అన్నట్టు ప్రవర్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఏంటంటే నాకు అందరు ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసే అన్ని కూడా దుర్మార్గాలు, దుశ్చర్యలు అని చెప్పి జనాలకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ ఒకెత్తైతే కనుక జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబ వ్యవహారం, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టడం ఎలా చూడాలంటారు? అంటే ఇది వీళ్ళు ఏంటంటే వాళ్ళది బయట పడుతుంది కదా. అది మా మరకేదో నేను అంటించుకోకుండా ఎదుటి వాడి మీద బురద జల్లుదాం అనే ఉద్దేశం ఆ జోగి రమేష్ అనమాట. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనే ముందు నేనేంటి అంటే నా కుటుంబం ఏంటి, నా ఫ్యామిలీలో ఈ డిస్టర్బెన్స్ వస్తే కదా, నా ఫ్యామిలీ నుంచి ఒక మనిషి వెళ్ళి ఇట్లా చేస్తే కదా ఇది అయింది. అంతేగాని వాళ్ళని అంటే నాకేం వచ్చింది, ముందు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఈ విషయం మాట్లాడుకొని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అది లేకుండా ఎట్లా పడితే అట్లా ఇంకా అంటే ఎదుటి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి బురజలు వేస్తే సరిపోయిద్ది అని చెప్పేసి ఆయన వేషాలు వేస్తున్నాడు అనమాట. అంటే దాంట్లో అసలు వాళ్ళ కోడలు బయట పెడితే దీని వెనక మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదంటే గనక నారా లోకేష్ ఉన్నారు, ఇదంతా టీడీపీ పార్టీ ఆడిస్తున్న డ్రామా అంటూ ఆయన మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? డ్రామా అంటే ఇప్పుడు మీ కోడల్ని పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నా చూసి చేశారా ఏందండి? వాళ్ళేగా చూసి చేసుకున్నారు, వాళ్ళేగా మాట్లాడుకున్నారు. ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా వచ్చారా? ఇప్పుడు డిస్టర్బెన్స్ నీ కుటుంబంలో జరిగినప్పుడు నువ్వు చూసుకోవాలి. కానీ స్టేషన్కి వెళ్ళింది మీ కోడలు, మీరు చూసుకోవాలి. కానీ ఎవరో వేరే వాళ్ళ మీద వేస్తే ఎట్లాగా? అది ఒకసారి ఇంగిత జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది రెడ్ బుక్ కాదు, దీన్ని మీ డెత్ బుక్ గా మార్చుకుంటున్నారు, చూసుకోండి నారా లోకేష్ అంటూ సవాల్ అయితే విసురుతున్నారు కదమ్మా. మరి అసలుకి డెత్ బుక్ కాదు, అసలు ముందు మీరు సింగిల్ డిజిట్ గా వచ్చిద్దో లేదో చూసుకోండి. ఇవన్నీ చూసి జనాలు అబ్బో ఈ వైసీపీ పార్టీ అంటేనే ఇట్లాగుందా అని చెప్పేసి కనీసం వాళ్ళు రేపొద్దున ఒక సీటు కూడా ఇచ్చే గ్యారంటీ లేదని చెప్పేసి నేను అంటాను అనమాట. ఇవన్నీ ఒకెత్తు అయితే కనుక అసలు అసెంబ్లీలో మేము నారా భువనేశ్వర్ గారిని ఏమనలేదు, అన్నారో లేదో తెలీదు, ఆయన కుక్కబట్టి ఏడ్చాడు. ఇప్పుడు నా కుటుంబం గురించి మాత్రం ఇలా పుంకాలుగా వార్తలు రాస్తున్నారు అనే మాట అంటున్నారు కదమ్మా. నీ కుటుంబంలో లేకుండా ఏం రాయట్లేదుగా. ఇప్పుడు మీ కోడలే వీడియోలు తీసి పెట్టింది, మీ కుటుంబంలో నుంచి బయటికి రాంది ఎందుకు రాస్తారు వాళ్ళు? ఇప్పుడు మీరు చక్కగా కూర్చొని ఇదంతా ఏదో అయిపోయిందిలే, మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం, ఆ అమ్మాయికి నష్టపరిహారంగా ఇద్దరం అండర్స్టాండింగ్ మీద డివోర్స్ ఇద్దామో లేదంటే ఏదో మాట్లాడుకోవాలి కదా. మరి అమ్మాయిని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేలాగా ఎందుకు చేశారు మీరు? అది మీ తప్పే కదా, మీ తప్పు కాబట్టే అది బయటకు వస్తుంది. ఏదైనా సరే చిన్న విషయమైనా వేరే వాళ్ళదైనా చిన్న విషయాలైనా కానీ మీడియా ముందుకి ఏదైనా ఇష్యూ అయితేనే కదా మీడియా ముందుకు వచ్చేది. అది ఒకసారి వాళ్ళు ఆలోచించాలన్నమాట. ఈ పరిస్థితి ఏ కుటుంబాల్లో లేకుండా ఉంది? నందమూరి కుటుంబం లేదా, అక్కినేని కుటుంబం లేదా, లేదంటే చిరంజీవి గారి కుటుంబం లేదా, ఈ కుటుంబాలు అన్నింటిలో జరగలేదా? నా కుటుంబం ఏమన్నా అతీతంగా చేస్తుందా ఏంది అంటూ మిగతా వాళ్ళని కూడా లాగటాన్ని, ముఖ్యంగా చిరంజీవి గారిని అలాగే నందమూరి కుటుంబాన్ని లాగటాన్ని అసలు ఎలా చూడాలంటారమ్మా? అవునండి, జరిగినప్పుడు ఏం చేస్తారు, ఇరు కుటుంబాలు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, సెటరైట్ చేసుకుంటారు, సాల్వ్ చేసుకుంటారు. నీ దగ్గర అదేది నువ్వేగా కావాలని బయట వేసుకుంది. ఇరు కూర్చోబోయి వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుకుంటే సరిపోయిద్ది కదా. ఎందుకు ఇవన్నీ వేస్ట్ మాటలు కాకపోతే?
అంటే ఎందుకని అంటారు పదే పదే వీళ్ళు ఇక్కడ కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నేను బీసీని కాబట్టి నా మీద దాడి జరిగిందనే మాట ఎందుకు అంటున్నారు అనుకోవాలంటారు? అంటే ఈ వైసీపీ పార్టీ చీప్ పార్టీ కదా. వైసీపీ పార్టీ ఏంటంటే ఎప్పుడు కూడా చీప్ గానే ఆలోచించిద్ది అనమాట. అది అంటే ఏదన్నా ఇష్యూ అయితే అది తన అంటే ఏదో ఒకటి వాడుకోవాలి కదా, బీసీ కార్డు ఏదో ఒకటి. అంటే మమ్మల్ని ఇది చేస్తున్నారని చెప్పి అసలు మీ మీ దగ్గర తప్పు ఉంచుకొని వేరే వాళ్ళని అంటానికి అసలు అర్థమే లేదనమాట దాంట్లో. అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు పెట్టిన కేసు కూడా ఇప్పుడు ఏదైతే కనుక ప్రభుత్వానికి అంటిస్తూ దానికి కులం రంగు పొలం ఉంటారని అసలు ఎలా చూడాలంటారు? అసలు దీంట్లో కులం రంగు కుటుంబ వ్యక్తిగత కుటుంబ సమస్యని తీసుకొచ్చి మరి కులం కార్డు వాళ్ళే వేసుకుంటున్నారు కానీ అది కులం అని చెప్పేసి ఆ అమ్మాయి ఏమైనా కులం అని చెప్పేసి ఏం చేయలేదు కదా. దాని గురించి వాళ్ళు మరి అంటే నేను ఎట్లాగూ పడుతున్నాను కదా, ఎదుటి వాళ్ళు కూడా అలా పడితే సరిపోయిద్దని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు. దీనికి కులం రంగు ప్రతిదానికి విడుదల రజనీ గారు కూడా అంటున్నారు బీసీల మీద దాడి పెరిగిపోయిందనే మాట అంటున్నారు కదా. మమ్మల్ని వీళ్ళ చెప్పాం కదండి, వైసీపీ పార్టీ అంటేనే వాళ్ళు ఏంటంటే ఆలోచించే విధానమే వేరుగుంటది అనమాట. ఆలోచించే విధానం అంటే ఎక్కడైనా సరే మనకు రాజకీయ లబ్ధి, ఏ విషయంలో అయినా కానీ రాజకీయ లబ్ధి ఎలా జరిగిద్దా అనే విషయం అలాగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అంటే దీనికి కులానికి ఎందుకని ప్రతిదాన్ని కులానికి ఆపాదిస్తూ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే కుల చిచ్చు రేపాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బీసీలు ఉన్నారు కదా, బీసీలు అందరూ కూడా ఇంకా అంటే మమ్మల్ని ఇలా చేస్తే మనందరినీ అనగదొక్కుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఇదవుతారేమో అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ జనాలకి ట్రాన్స్పరెన్సీ అనేది తెలుస్తుంది కదా, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అది తెలుసు. కాబట్టి జనాలకి అందరూ ఒక క్లారిటీతో ఉన్నారండి. ఈ చీప్ పార్టీని మనం నమ్ముకుంటే రేపొద్దున మనకు కూడా భవిష్యత్తు లేకుండా ఉంటది. మంచిగా డెవలప్మెంట్ అంతా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారే రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అన్నమాట జనాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.